తెలుగు జాతి చరిత్రలో మరో శకం ముగిసింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జనరుద్ధరణకే అంకితం చేసిన రాజయోగి, అక్షరకథన రంగాన కర్మయోగి, కడవరకు పనిలోనే పరిశ్రమించిన రామోజీరావు శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. నిత్యం ఉషోదయాన సత్యం నినదించే ఈనాడును, సామాన్యుడిని గొంతుకగా నిలిచే ఈటీవీని తెలుగు జాతికి అందించి సెలవు తీసుకున్నారు. తెలుగు ఖ్యాతిని గిన్నిస్ బుక్లోకి ఎక్కించిన రామోజీ ఫిలిం సిటీ ఆవరణలోనే శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, రామోజీ గ్రూప్ సిబ్బంది కడపటి వీడ్కోలు పలికారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు కుటుంబ సభ్యులు, అభిమానులు, ఈనాడు గ్రూప్ సంస్థల ఉద్యోగులు అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. శనివారం అంతా ప్రజల సందర్శనార్థం రామోజీ ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఉంచిన రామోజీరావు భౌతిక కాయాన్ని ఇవాళ ఉదయం ఇంటికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు కడపటి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరపున పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత రామోజీరావు పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వైకుంఠ రథంపైకి చేర్చారు. పుష్పాంజలి ఘటించిన కుటుంబ సభ్యులు పార్థివ దేహం ఇంటి నుంచి కదిలి వెళ్తుండగా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ యాత్ర ప్రారంభమైంది. అక్షర సూర్యుడి ఆఖరి ప్రయాణం రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయాల మీదుగా సాగింది. ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు కార్యాలయాల వద్ద ఆయన తీర్చిదిద్దిన అక్షర సైన్యం విషణ వదనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఉద్యోగ జీవితాన్నిచ్చిన అన్నదాతకు ఆయా విభాగాల ఉద్యోగులు ఇక సెలవంటూ నివాళులు అర్పించారు. చైర్మన్ సార్ ఆశయాలు సాధిస్తామంటూ నినాదాలు చేశారు. అంతిమ యాత్ర వాహనంపై కుమారుడు, ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్, కోడళ్లు శైలజ కిరణ్, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి, సోహన, మనవడు సుజయ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు వాహనంపై ఉన్నారు. రామోజీరావు అంతిమ యాత్రలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ సీజే జస్టిస్ ఎన్వి రమణ, మురళీమోహన్, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క పాల్గొన్నారు. వేం నరేందర్ రెడ్డి, వెనిగండ్ల రాము, అరికపూడి గాంధీ పాల్గొన్నారు.
మీడియా మొఘల్ ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి రామోజీ ఫిలిం సిటీలో ఉన్న బాబు ఇవాళ అంతిమ సంస్కారాల్లో కూడా పాల్గొన్నారు. రామోజీరావుకు అంజలి ఘటించిన చంద్రబాబు స్మృతివనం వరకు పాడేమోశారు. దుఃఖం ఆపుకోలేక తీవ్ర భావోద్వేగంతోనే ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత పాల్గొన్నారు. రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రజల సందర్శనార్థం రామోజీ మృతదేహాన్ని శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసం వద్దుంచారు. రాజకీయ సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రామోజీరావు మృతదేహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతిమ యాత్ర వాహనం నుంచి అంత్యక్రియలు జరిపే స్మృతివనం వద్దకు రామోజీ పార్థివ దేహాన్ని తీసుకెళ్లే సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాడెను మోసి రామోజీకి ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం మధ్యాహ్నం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న బాబు ఇవాళ అంతిమ సంస్కారాల్లో కూడా పాల్గొన్నారు. రామోజీరావుకు అంజలి ఘటించిన చంద్రబాబు స్మృతివనం వరకు పాడమోశారు. దుఃఖం ఆపుకోలేక తీవ్ర భావోద్వేగంతోనే ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత పాల్గొన్నారు. ఒక పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలిసాయని. ఆయన అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు. ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ అనునిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. వాలంటీర్ వ్యవస్థ ఐపాక్ వైసీపీ ఓటమికి కారణాలయ్యాయని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లను నమ్మి వైఎస్ జగన్ కార్యకర్తలు ఎమ్మెల్యేలకు సైతం సముచిత స్థానం కల్పించలేదని అన్నారు. ఐపాక్ పనికిమాలిన సంస్థ, అందులో రాజకీయాలకు పనికిరాని డిగ్రీలు చదివిన వారు తమ పబ్బం గడుపుకున్నారని విమర్శించారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచిన పార్టీ ఈసారి కేవలం 11 చోట్లే గెలుపొందింది. దీంతో ఆ పార్టీ నేతలో నైరాశ్యం నెలకొంది. పార్టీ ఓటమికి గల కారణాలపై సమీక్ష నిర్వహించారు. పార్టీ ఓటమికి 2 ప్రధాన కారణంగా మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు ఐపాక్ వల్లే ఓడిపోయాయని మండిపడ్డారు. ఐపాక్ ఓ పనికి మాలిన సంస్థ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేత వైఎస్ జగన్ గుడ్డిగా ఐపాక్ను నమ్మి ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ఐపాక్ సంస్థలో డిగ్రీలు చదివిన వారు పనిచేస్తున్నారని, రాజకీయాలకు పనికిరారని కొట్టు సత్యనారాయణ తెలిపారు. మన ప్రత్యర్థులు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించి మనం ఏదో రకరకాలు చేశారు. కానీ మనం ఇంత విశ్వాసంతో నిబద్ధతతో మనం పరిపాలన చేసి 2,70,000 కోట్ల రూపాయలు ₹1 లంచానికి అవకాశం లేకుండా డైరెక్ట్ గా
డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ప్రజలకు అందిస్తే అనామదానం లేకుండా ఏ వర్క్ లేకుండా ఇవాళ మనకి 40% మాత్రమే ఓట్లు వేసేదన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదని నాయకుడికి చెప్పాం. అంటే 60% మనకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అంటే పథకాలు తీసుకున్న వాళ్ళు, విశ్వాసం చూపించవలసిన వాళ్ళు మరి వాళ్ళని మనం ఏమన్నాం, విశ్వాసఘాతకులని ప్రజలు ఎలాగంటాం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:27 రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. కృష్ణా జిల్లా కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలోని 12 ఎకరాల స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలోని దాదాపు 12 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసినట్లు రాష్ట్ర రవాణా భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న తెలియజేశారు. కేసరపల్లిలోని ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ప్రమాణ స్వీకార సమయం మారిందని వస్తున్న సమాచారం అవాస్తవమని స్పష్టం చేశాయి. ఎక్స్లో ఏపీ సీఎంఓ చేసిన పోస్టులో ఉదయం 9:27 ప్రమాణ స్వీకారం చేస్తారని తప్పుగా వచ్చిందని తెలిపాయి. వేదిక, బార్కేడింగ్, బ్లాక్ల విభజన, పారిశుద్ధ్యం, అతిథులకు వసతుల కల్పనలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని కోరారు. పార్కింగ్ స్థలాలు ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రధాన సభాస్థలి, విమానాశ్రయం, ఐటీ పార్క్ పార్కింగ్ స్థలాలను ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. విమానాశ్రయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నతాధికారుల బృందంతో రాష్ట్ర అదనపు కార్యదర్శి డీజీఎస్ బాగ్జీ ఏర్పాట్లపై సమీక్షించారు. 12వ తేదీ గౌరవ కొత్తగా స్టార్ట్ చేయనా? ఈ నెల 12వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ వచనం స్వీకారం చేసే కార్యక్రమాన్ని కేసరపల్లిలో ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో వెన్యూ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దానికి పబ్లిక్ ఎంతమంది రావచ్చు అని అంచనా వేస్తూ ఆ పబ్లిక్కి ఏమేమి సదుపాయాలు కల్పించాలి, మళ్ళీ విఐపీలు, వివిఐపీలు ఎవరెవరు వస్తారో అని దాన్ని కూడా లెక్కేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఏమేమి ఏర్పాట్లు చేయాలి అని అన్ని శాఖల్ని కూడా సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. కేంద్ర మంత్రివర్గంలో 2 తెలుగుదేశం ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా 3వసారి ఎంపీగా గెలిచిన కింజరపు రామ్మోహన్ రాయుడుకి కేబినెట్ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో 2 తెలుగుదేశం ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా 3వసారి ఎంపీగా గెలిచిన కింజరపు రామ్మోహన్ నాయుడికి కేబినెట్ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వీరిద్దరూ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీకి మరో 2 మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవులు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్లకు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రన్నాయుడు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు వరుసగా 3వసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్ఆర్సీపీ గాలి వీచినా తట్టుకుని నిలబడి ఎంపీగా గెలిచారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడి కుమారుడిగా ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవమున్న నాయకుడిగా రామ్మోహన్ నాయుడికి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించిందే. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంటు చర్చల్లో ఆయన ఇప్పటికే ముద్ర వేశారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని చంద్రబాబు రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్ బెర్తు ఖరారు చేశారు. ఈ ఎన్నికల ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో దుర్గమ్మకు పాదయాత్ర నిర్వహించి మొక్కులు తీర్చుకుంటామని జనసేన వీర మహిళలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో కూటమి భారీ విజయాన్ని సాధించడం జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో రాజకీయంగా పవన్ కళ్యాణ్కు మంచి భవిష్యత్తు ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీర మహిళలు, జనసేన నాయకులు పాదయాత్ర చేపట్టారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో జనసేన కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం వరకు పాదయాత్రగా వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న జనసేన వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు ప్రజలు జనసేన అభ్యర్థులకు మంచి విజయాన్ని అందించారని జనసేన వీర మహిళలు ఆనందంతో సంబరాలు చేసుకుంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నామని చెప్పారు. కూటమికి అప్పచెప్పడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా 164 స్థానాల్లో కూటమి భారీ విజయంతో మూటగట్టుకోవటం, అలాగే ముందు రాబోయే రోజుల్లో కూడా మేము ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అధిరోహించాలని రాజకీయంగా అనుకుంటున్నామో మా కోరిక దుర్గమ్మ నెరవేరుస్తుందని చెప్పేసి కృతజ్ఞతాపూర్వకంగా ఈ రోజున మొక్కులు చెల్లించుకోవడానికి బయలుదేరటం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే పిఠాపురం ప్రజలకు కూడా ఆయనకి 70,000కు పైగా మెజారిటీ ఇచ్చినందుకు మా వీర మహిళలందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరూ 70,000 మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ గెలిపించినందుకు పిఠాపురం వాస్తవులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తాను 21 సీట్లకి 21 సీటు వచ్చినందుకు గాను నేను పార్టీ ఆఫీస్ నుండి దుర్గగుడి వరకు పాదయాత్ర చేద్దామని అనుకొని పాదయాత్ర చేస్తున్నాము. అలాగే దేశంలో కీలకమైన నాయకుడిగా ఎదిగిందాక ఆయన వెంట మేమంతా పనిచేస్తామని, ఆయన ఇలాంటి విజయాలు ఇంకా ఎక్కువగా పొందాలని చెప్పి మా తాడేపల్లి మండలం నుంచి మండల కమిటీ కానీ, ఏదైతే ఇక్కడ మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ అందరం కలిసి వందలాదిగా బయలుదేరి కొంతమంది పాదయాత్ర చేస్తున్నారు, కొంతమంది నడవలేక బళ్ళ మీద వీటి మీద వస్తున్నారు. అందరం కలిసి అమ్మవారి చెంతకి వెళ్ళి ఆమెకి మొక్కులు సమర్పించుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన విజయం చేకూరాలని, ఇంకా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఇది ఏర్పాటు చేశామండి. ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేశారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు తమపై దాడులకు పాల్పడుతున్నారని, వైఎస్ఆర్సీపీ నేతల, కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారని అన్నారు. దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని కొడాలి నాని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీపై జరుగుతున్న దాడులపై హైకోర్టుకు వెళ్తామని, దాడులు చేసిన వారితో పాటు చూస్తూ ఉన్న పోలీసులపై కేసులు వేస్తామన్నారు. రాబోయే 2 రోజుల్లో కృష్ణా జిల్లాలో పర్యటిస్తామని, గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతామన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటామని, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తామని చెప్పారు. శాంతి భద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కొడాలి నాని చెప్పారు. యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరగొడతాం, చేతులు ఇరగొడతాం, తల్ల బాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని గనుల శాఖ సంచాలకుడి కార్యాలయం, తాడిగడప సమీపంలోని ఏపీ ఎండీసీ కార్యాలయాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని సీజ్ చేశారు. వైకాపా ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలో ఇసుక విక్రయాల్లో అడ్డగోలు దోపిడీకి అవకాశం కల్పించడం, ఇష్టానుసారం వివిధ ఖనిజాల్లో తవ్వకాలు, బీట్ శాండ్, ఇనుప ఖనిజ లీజుల టెండర్లు తదితరాల్లో వైకాపా ముఖ్యులకు వెంకట్రెడ్డి భారీ లబ్ధి చేకూర్చినారనే ఆరోపణలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నంలోని గనుల శాఖ సంచాలకుడి కార్యాలయం, తాడిగడప సమీపంలోని ఏపీ ఎండీసీ కార్యాలయాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని సీజ్ చేశారు.
లీజుల కేటాయింపుల్లో అక్రమాలు, వైకాపా ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలో ఇసుక విక్రయాల్లో అడ్డగోలు దోపిడీకి అవకాశం కల్పించడం, ఇష్టానుసారం వివిధ ఖనిజాల్లో తవ్వకాలు, బీచ్ శాండ్, ఇనుప ఖనిజ లీజుల టెండర్లు తదితరాల్లో వైకాపా ముఖ్యులకు వెంకటరెడ్డి భారీ లబ్ధి చేకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన్ను బదిలీ చేసి సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని శుక్రవారం రాత్రి 11 గంటలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఆ వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి సంస్థ దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలను రాత్రి వేళ తరలిస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో సిఐడి ఆయన్ను అరెస్టు చేసింది. ఇప్పుడు వెంకటరెడ్డి బదిలీ కావడంతో వెంటనే ఏపీఎస్పీ బెటాలియన్కు చెందిన పోలీసుల్లో కొందరు అటు గనుల శాఖ సంచాలకుడి కార్యాలయానికి, ఇటు ఏపీ ఎండీసీ ఎండీ కార్యాలయానికి రాత్రి 1 గంట సమయంలో చేరుకున్నారు. అన్ని ఛాంబర్లకు వెళ్లి దస్త్రాలు, హార్డ్ కాపీలు తదితరాలు అన్నీ ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం 2 కార్యాలయాలకు తాళాలు వేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఉదయం కొందరు ఉద్యోగులు ఏపీ ఎండీసీ కార్యాలయంలో విధులకు హాజరయ్యేందుకు వస్తే ఆఫీస్ సీజ్ చేశామని, లోపలికి ఎవరూ వెళ్లేందుకు వీల్లేదంటూ పోలీసులు వారిని వెనక్కి పంపేశారు. ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో మళ్లీ సందడి మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో దట్టమైన ముళ్ల కంపలు, పిచ్చి చెట్లు, పొదలతో చిట్టడవిలా మారిన అమరావతిలో సిఆర్డీఏ అధికారులు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు. రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభమైన నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రొక్లైన్లు, జేసీబీలను రప్పించి ఎక్కడికక్కడ మళ్లీ కొంపలను తొలగించి శుభ్రం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల భవనాలు, జ్యుడిషియల్ క్వార్టర్స్, ప్రభుత్వ టైప్ 1, టైప్ 2 భవనాలు, శాశ్వత రాజధాని నిర్మాణ పనులతో భాగమైన జీఏడీ మెగా టవర్లన్నీ పిచ్చ చెట్లతో కమ్మేసుకున్నాయి. 12న చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.